హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యారేజ్. పెళ్ళిలో 116లు, 516లు, 1000 116లు ఎందుకు చదివిస్తారో తెలుసా? 99% జనాలకు అస్సలు తెలియదు. ఫంక్షన్ ఏదైనా 116 లేదంటే 516లు, ఇవన్నీ కాకపోతే 1000 116లు పెడుతుంటాం. 16 రూపాయలు లేనిదే డబ్బులు పెట్టొద్దు అని కూడా మన పెద్దవాళ్ళు అంటుంటారు. ఎందుకో తెలుసా? పెళ్ళిళ్ళు, ఇతర ఏ ఫంక్షన్లు మన ఇంట్లో నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఏం ఫంక్షన్ వచ్చినా డబ్బులు పెట్టడం లేదంటే బంగారం పెట్టడం చేస్తుంటాం. ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు పెడుతుంటారు. అలా పెట్టడం చూస్తుంటే మనకు మొదట తారసపడే విషయంలో పెట్టిన మొత్తానికి తోడు 16 రూపాయలు ఉంటాయి. అంటే 116 లేదంటే 516, ఇవన్నీ కాకపోతే 1000 116 పెడుతుంటాం. ఎందుకో తెలుసా? వివాహాల సమయంలో మనం గమనించే ఒక విశేషమైన విషయం ఏమిటంటే కానుకగా ఇచ్చే డబ్బుల్లో చివర 16 సంఖ్య ఉండేలా చూసుకుంటారు. ఉదాహరణకు 116, 516, 1000 116 రూపాయలు ఎందుకు చివర 16 వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఆ ఆసక్తికరమైన కారణం గురించి తెలుసుకుందాం. తరతరాలుగా మన పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. వారి పెద్దలు అలానే ఇచ్చేవారు కాబట్టి తాము కూడా అదే విధంగా అనుసరిస్తున్నారు. ఇది కొత్తగా ఏర్పడిన ఆచారం కాదు, చాలా కాలం నుంచి వస్తుంది. సాధారణంగా 0తో ముగిసే మొత్తాలను కానుకగా ఇవ్వరు. 1, 2 చివర ఉన్నా ఇస్తారు. కానీ 16 ఎందుకు ప్రత్యేకంగా ఇస్తారో తెలుసుకుందాం. బ్రిటిష్ పాలన కాలంలో ఈ సంప్రదాయం మొదలైంది. ఆ రోజుల్లో 100 రూపాయలు మార్చుకుంటే 16 రూపాయలు తగ్గించి ఇచ్చేవారంట. తర్వాత ఆ తక్కువైన 16 రూపాయలు కూడా చెల్లించడం ఆనవాయితీగా మారింది. అలా 116, 516, 1000 116 రూపాయలు ఇచ్చే పద్ధతి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంకా ఒక విశేషమైన కారణం నిజాం సంస్థానం కాలం నాటిదని చెబుతారు. ఆ సమయంలో నిజాం ప్రదేశం లెక్కలు, ఆంధ్ర ప్రాంతం లెక్కలు వేరెవరు ఉండేవి. నిజాం ప్రాంతంలో వాడే రూపాయి విలువ కొంచెం తక్కువగా ఉండేది. అందువల్ల ఆంధ్ర ప్రజలకు 100 రూపాయలు చెల్లించాలంటే 116 రూపాయలు ఇచ్చేవారంట. ఆ తేడా పూడించడానికి 116 రూపాయలు అదనంగా చెల్లించే ఆచారం ఏర్పడింది. ఇలా కాలక్రమంలో ఇది ఒక సంప్రదాయంగా మారిపోయింది. ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళలో కానుకలు ఇస్తే చివర 16 రూపాయలు ఉండేలా చూసుకుంటారు. ఒక చిన్న సంఖ్య వెనక ఇంత చరిత్ర ఉండటం నిజంగా ఆసక్తికరంగా ఉంది కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.